తగ్గింపు వల్ల రాహుల్ గాంధీ గారు అయితే పోరాటం చేస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతారు? వాస్తవంగా మొత్తం ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా సుదీర్ఘమైన ప్రజాస్వామ్య చరిత్రకి ఈరోజు ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టే దేశం ఏదైతుందో అది భారతదేశం. ఈరోజు భారతదేశం ప్రధానంగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఈరోజు చౌరస్తాలో నిలబడ్డది. ఓట్ చోరీ అనే పేరుతోటి ఈరోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతుందో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థలో ఓటే అధికారానికి ప్రధానమైన ఆయుధం. అదే ఇరుసు. ఆశ్చర్య విషయం ఏంటంటే ఆ ఓటు అనే ఇరుసును జేబులో పెట్టుకొని మొత్తం లక్షలాది ఓటర్లను తొలగించి ఈరోజు అప్రజాస్వామికంగా నియంతృత్వాన్ని నెలకొల్పే కోణంలో భాగంగానే ఈరోజు బీజేపీ ఈరోజు కేంద్రంలో గద్దెనెక్కి రాజ్యాధికారం ఎడుతూ ఉంది. తొలగించడం వల్లనే కాంగ్రెస్ కేంద్రంలోకి అధికారంలోకి రాలేదండి. వాస్తవం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 30,000 నుంచి మొదలుకుంటే 1,00,000 ఓట్ల వరకు దొంగ ఓట్లను తీసుకొచ్చారు. అలాగే బీజేపీకి ఎవరైతే ఓటర్లు కాదని భావిస్తున్నారో ప్రధానంగా బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మైనారిటీలు, బీసీలు, మహిళలు, వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఉన్నారో వీళ్ళ ఓట్లను తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అధికారాన్ని కొనసాగించడం. నిజంగా ఓటే ఆయుధం కదా, అధికార బదిలీ కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లడానికి కానీ ఓటే ఆయుధం. ప్రజల భాగస్వామ్యం ఏ రూపంలో కనబడుతూ ఉంటుంది? ఓటు రూపంలో కనబడుతుంది. సిరియా అనే ఒక ఫిలాసఫర్ అంటాడు, ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్. అందరి భాగస్వామ్యం ఉన్న రూపమే ప్రజాస్వామ్యం. మరి అందరి భాగస్వామ్యం ఏ రూపంలో ఉంటుంది? ఓటు రూపంలో ఉంటుంది. నువ్వు ఓట్లను తొలగించిన తర్వాత, ఓటర్లను పేరు నుంచి తీసేసిన తర్వాత అసలు అవకాశం ఉంటుంది కదా ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఈరోజు బీజేపీ క్లియర్గా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది, రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేసింది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. అనేక రాజ్యాంగ సంస్కరణలు, పార్లమెంటరీ చట్టాల ద్వారా ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగ వ్యవస్థని కాపాడడంలో ఒక ఛాంపియన్గా ముందుకొచ్చారు. మేమేమంటున్నాం అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు, ఓటు హక్కును గౌరవించేవాళ్ళు, భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునే వాళ్ళు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరచాలి. ఈరోజు మోడీ గవర్నమెంట్ అదే ఒక ఓట్ చోరీ గవర్నమెంట్. ప్రధానమంత్రి మోడీ ఆయన ప్రధానమంత్రి కాదు, ఓట్ చోరీ ప్రధానమంత్రి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే క్రమంలోనే 17వ తారీఖు నుంచి బీహార్లో రాహుల్ గాంధీ గారు యాత్ర తీసుకొచ్చారు. త్వరలోనే తెలంగాణలో కూడా మేము అదే నేపథ్యంలో ప్రజలను ఈ విషయంలో ఎడ్యుకేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని, ఓటు స్వామ్యాన్ని, అలాగే ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతను కాపాడే క్రమంలో మేము ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ విషయంలో బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందంటారా? బీజేపీ చేసే తప్పు కదమ్మా. బీజేపీ చాలా క్లియర్గా తప్పు చేస్తున్నది. బీజేపీ చేసే విధానాలు ఎన్నికల వ్యవస్థ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యతిరేకం, అట్లాగే పార్లమెంటరీ వ్యవస్థ వ్యతిరేకం. ఈరోజు ప్రజల మద్దతుతో అధికారంలో తప్ప ప్రజలను అదిరించి బెదిరించి ఓట్లను తీసేసి అధికారంలో కూడా అధికారమా? కాబట్టి ఈ గవర్నమెంట్ ఓట్ చోరీ గవర్నమెంట్, ప్రధానమంత్రి ఓట్ చోర్ ప్రధానమంత్రి. ఆ విషయాన్ని మేము చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు బలంగా అన్నారు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి ప్రాణాయాన్ని కూడా బీజేపీ తలపెట్టే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి మద్దతు పెంచాలని కోరుకుంటున్నాం. ప్రజలు రాహుల్ గాంధీ గారికి ఈ నినాదానికి మద్దతుగా నిలవాలని మేము కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము కోరుకుంటాం. మేము ఆధారాలు తీసుకొచ్చాం కదా. చచ్చిపోయిన వాళ్ళని చెప్పేసి చనిపోయిన వాళ్ళని ఏవైతే ఓటర్ లిస్టును తీసేస్తారో వాళ్ళని బ్రతికున్న వాళ్ళుగా మేము చూపెట్టి నిన్న మేము వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం కదా. రాహుల్ గాంధీ గారు స్వయంగా వాళ్ళు తీసుకొచ్చారు. అంతకన్నా ఆధారం ఏం కావాలి? అలాగే ఎవరైతే ఓట్లు తొలగించబడ్డాయో వాళ్ళందరూ కూడా గరీబ్, పేదలు, నిమ్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఓట్లను తీసేసిన విషయము చాలా క్లియర్గా రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యక్షంగా తీసుకొచ్చి చూపెట్టారు కదా. నిజంగా ఎలక్షన్ కమిషన్కి నిజాయితీ ఉంటే వెబ్సైట్ని ఎందుకు తొలగించింది? ఎలక్షన్ కమిషన్కి నిజాయితీ ఉంటే మనకు ఈవీఎం సంబంధించిన డాటాను ఎందుకు ధ్వంసం చేసింది? ఎలక్షన్ కమిషన్కి నిజాయితీ ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటే దాల్మే కుచ్ కాలా హై. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది. ఆ తప్పును రాహుల్ గాంధీ గారు ఎలిగి చూపుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఈరోజు ఎవరైతే దొంగ ఓటుతో గెలిచారో వాళ్ళు భయపడుతున్నారు. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, ఆయన ఎక్కడన్నా ఒకటే. కానీ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ని గజ్వేల్ ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన ధర్మం ఏంటమ్మా? ఆయన రాజధర్మం ఏంటి? అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వం చేస్తున్న ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఫామ్ హౌస్లో పడుకోవడం కోసం గజ్వేల్ ప్రజలు ఆయన ఎన్నుకోలే కదా. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా ఇంట్లో పడుకొని చెద్దరగప్పుకొని పడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన లేడు కదా. ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది దాదాపుగా సీఎంకి ఈక్వల్గా ఉండే హోదా. ఆయన తన రాజధర్మాన్ని, ప్రజాధర్మాన్ని, తన ఓటు ధర్మాన్ని కోల్పోయిండు. కాబట్టి కేసీఆర్ బేసికల్గా ఈరోజు
అసెంబ్లీలో ఉండి అర్హతను కోల్పోయాడు. నిజంగాను ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీకి రానోడికి అసెంబ్లీ సభ్యత్వం ఎందుకు మళ్ళీ ఒకసారి ఎన్నికలకు పోరాదు? మేమేమంటున్నాం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు కేసీఆర్. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ ఇద్దరు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దిశగా ప్రజలు వాళ్ళ దోపిడీ విధానాన్ని ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం. అంటే కేసీఆర్ ని కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? విచారణ పూర్తయింది, విచారణ నివేదిక వచ్చింది. ఆ విచారణలో వాళ్ళ మీద ఉన్న ఆరోపణల ఆధారంగా మేము యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ పరంగా. గవర్నమెంట్ ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేయడమో, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడమో, కక్ష చర్యలు గవర్నమెంట్ చేయదు. కానీ అవినీతి ప్రూవ్ అయిన తర్వాత, అవినీతి క్లియర్గా తెలిసిన తర్వాత వదిలిపెట్టే క్వశ్చన్ మాత్రం ఉండదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అవినీతి పరులను అరెస్ట్ చేస్తే సానుభూతి ఎందుకు ఉంటుందమ్మా? మరి అవినీతి పరులను అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది అనుకుంటే వ్యవస్థ మొత్తం అవినీతి అవుతుంది కదా, ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అందుకోసం ఏమంటున్నాం అంటే అవినీతి పరులకు శిక్ష పడాల్సిందే, తప్పు చేసినోడికి శిక్ష విధించాల్సిందే. అప్పుడే భవిష్యత్తు తప్పులు జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదు. నిజాయితీగా నిక్కచ్చిగా అవినీతికి పాల్పడిన విషయాలు ప్రూవ్ అయినాయి. కాబట్టి దానికి అనుగుణ మూల్యం కూడా కేసీఆర్ గారు వారి ఫ్యామిలీ చెల్లించాల్సి ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.